ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లో రండి. బాగున్నారా? యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు జీవము గలవారు. జీవము ఈ లోకంలో జీవించేటప్పుడు మనకి యుగయుగాలు ఉండే జీవితం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో మనకి ఉన్న ఈ జీవితం కాదు, యుగయుగాలు జీవిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే కుమారుని ఎందు విశ్వాసం ఉంచేవాడు, విశ్వాసం ఉంచిన వానికి జీవము లేదంటున్నాడు. కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి. నశించిన దానిని వెతికి రక్షించడం మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చిన మాట ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవునికి విధేయులు అవుతారో వారందరూ కూడా దేవునికి ఇష్టమైన వారు. యేసుక్రీస్తు ప్రభు వారు రానప్పుడు మనిషికి విలువ లేదు, ఒక లెక్కలు లేవు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాతే జనాభా లెక్క వచ్చింది, అప్పుడే మానవులకు కూడా లెక్క వచ్చింది. మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని, అలా మరణం డేట్ అని అట్లా వచ్చినాయి. ఇప్పుడు అంతకుముందు లేవు అవన్నీ. ఎంతమంది పుడుతున్నారో ఎంతమంది చనిపోతున్నారో అనేది ఎవరికీ తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత నుంచి లెక్కలు వచ్చినాయి లోకంలో. కాబట్టి క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు శకం అంటారు. అలాగే దేవుళ్ళు మనం పరిపూర్ణంగా జీవించినప్పుడు ఆయన బిడ్డలు అవడానికి అధికారం ఇచ్చాడు. ఆయన వారసులు అవడానికి అధికారం ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు వారు ఇంకా ఎందుకు వచ్చారంటే ఈ లోకంలోకి మానవులకు తెలియదు ఏ రీతిగా జీవించాలనేది. ఆయన వచ్చి మాదిరి చూపించాడు మనకి. ఆ మాదిరి చూపించి ఈ రకంగా జీవిస్తే తండ్రి నన్ను ఎలా అయితే ప్రేమించారో నేను అలాగే మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పాడు. కాబట్టి ఆయనకి విధేయత కలిగి మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.